బుచ్చి కన్నా ఆ చందమామ దిగి వచ్చినమ్మ నీ రూపాల కన్నా చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ బుచ్చి కన్నా. సిరి సిరి వెన్నెలలన్నీ మిలమిల వన్నెల సుధని చిలికిన తెల్లని నవ్వు నువ్వు నీ చిరునవ్వుల తోట చిలిపిగా ఆడే ఆట వెయ్యేళ్ళు నన్ను చూడనివ్వు. అమ్మా అంటుంటే హృదయం ఉప్పొంగి ప్రాణం ఉయ్యాలలో పిండి నిన్ను నువ్వే నిదురించా నిన్నే లాలిస్తూ నీకే జూలాలి పాడాలి నేను. అమ్మా అమ్మా ఈ అంజనమ్మ శ్రీమత్ శ్రీమత్ హనుమంతుడమ్మ ఓ జన్మ ఫలమా మా తీపి వరమా ఇక నేను నీ చేతి బొమ్మ. బుడిబుడి అడుగుల బుడతావు అంటూ పొగడాలి ఈ లోకమంతా నీ అల్లరంతా కళ్ళరకంటూ నే మురిసిపోతూనే ఉంటా. ఈ చిట్టి పొట్టి హనుమంతుడికి రవితేజ నానారు అంట నానారిలోని ఆ మంచి నడతాను మించిపోవాలి అంట. ఇలా ఎన్నాళ్ళు కానీ ఎన్నేళ్ళు రాని నా చిట్టి తండ్రి నువ్వు తండ్రి వవని మీ అమ్మకు నువ్వెప్పటికీ పసివాడివి. లాలా 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 సందడి చేసే పండుగే సందడి చేసే పండుగే బంధుమిత్రుల శుభాకాంక్షలు సందడి చేసే పండుగే. పనులను చేయగలిగితే మనిషి బతుకుకు అర్థం, అనుకున్నది సాధించగలిగితే అదే జీవిత పరమార్థం. మంచి పనులను చేయగలిగితే మనిషి బతుకుకు అర్థం,
అనుకున్నది సాధించగలిగితే అదే జీవిత పరమార్థం. ఏటేటా ఏ తీర్చే రోజు నాకు వెలలేని స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ సంకల్పాన్ని బట్టి ప్రభువా లోవరాజును వారి దంపతులిద్దరిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు యశ్వంత్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ జన్మదిన వేడుకను మేము జరుపుతూ ఉంటుండగా ప్రభువా నీ నామమునకి మహిమ ఘనత ప్రభావాలు కలగాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. జరగవలసినటువంటి కార్యక్రమం అంతా నీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే జరిగించండి, మీరే అధ్యక్షత వహించండి, కృపలతో నింపమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఎంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగు చుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుడి వాక్యము ప్రచురించు. యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. నేను వాక్యం దీవించిన గాక. కుమార్ పాలయ్య గారికి వాక్య పరిచయం చేయడానికి అది ఉండాలండి కెమెరా కనబట్టలేదు. దయచేసి సమయంలో మరి స్థానికంగా రావడం జరిగింది కనుక మరి బాబు కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేసి మరి బాబు కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ చైర్స్ మీద కూర్చోబెట్టడానికి యశ్వంతును నీ యొద్దకు మరినైనా తీసుకొని వచ్చావు. నువ్వు ఆశీర్వదించే దేవుడు, నువ్వు కాపాడే దేవుడు, ఇశ్రాయేలు ప్రజలను కాపాడు దేవుడు, కునుకడు నిద్రపోడని సెలవిచ్చిన మా తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నా. అపవాది శక్తులను లయపరచండి నాయనా, ప్రజల విసపు చూపు నుంచి విడుదల కలిగించండి ప్రభా. నీ మహిమా ప్రభావాలతో ఈ స్థలాన్ని నింపండి. నీ అగ్ని చేత ప్రభా వాక్య లేఖనాలు దహించేటట్లుగా సహాయం చేయండి. బాబు కూర్చోబెడుతుందా? మీరు కూడా కూర్చోండి అక్కడ. బాబు యశ్వంత్ అంటే లోవరాజుని అలాగే జ్యోతికి ఇచ్చినటువంటి ఒక
మంచి బహుమానం దేవుడిచ్చారు. దయచేసి ఎంతో ఘనంగా మనం చేస్తున్నామండి, చాలా విలువగా చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఒక 10 నిమిషాలు దైవజనులు ఉద్యోగం గారికి చాలా ఓపిక అనుకుంటాను, ఓర్పు కూడా ఉంది. హల్లెలూయా. దైవజనులకి చాలా ఓర్పు ఉంటేనే కానీ చేయలేము ఉండాలి. మరలా ఇక్కడి నుంచి దేవుని యొక్క వాక్యం చెప్తుంటే ముగించండి, ఆపండి అయ్యారు అని ఇదో బాధ. కూర్చుంటేనే దానికి ఒక అందం ఉంటుంది. లేదనుకోండి సైలెంట్ గా సేవకుని పిలిపించేది ప్రార్థన చేసండి అయ్యారంటే ఈజీగా చేసి వెళ్ళిపోతామండి. హల్లెలూయా. ఎవరో చెప్పట్లేదు, చెప్పడానికి వచ్చారనుకుంటున్నారా ఏంటి? హల్లెలూయా. అంత సీరియస్ గా చూడద్దు. మనందరికి కూడా బోధనలు ఏర్పాటు చేయబడ్డాయండి. హల్లెలూయా. దయచేసి మీ అందరికి వందనాలు. వెనకాల నిలబడినటువంటి పురుష పిల్లలు హైదరాబాద్ లో ఎంతో కష్టపడుతూ వారి పిల్లరా అండి చక్కని కోడలు జ్యోతి అంటే మా యొక్క సంఘ బిడ్డ పిల్లరా, మరి చక్కగా మా సంఘంలోనే ఎదిగినటువంటి బిడ్డ. ఆ బిడ్డ కోసం ఈ కుటుంబానికి పిల్లరా ముహూర్త సత్యనారాయణ గారికి, నరసింహేణి గారికి పిల్లల వంశవృక్షాన్ని దేవుడిచ్చాడు. ముహూర్త వారి ఇంట్లో ఒక అందమైనటువంటి ఒక బాబు డిసెంబర్ నెలలో పుట్టడం నిజంగా చాలా సంతోషం. ఈ కార్యక్రమం ఎలా చేసుకోవచ్చు? హ్యాపీ క్రిస్మస్ అని చెప్పాలి అందరు కూడా. హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టాను. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నెలలో పుట్టడం చాలా ధన్యకరము. ఈ బాబు అయితే వాళ్ళ కొరకు వాళ్ళ రక్షకుడు అంటే మాటలు కాదండి. అంటే పాపంలో ఉన్న వారిని, శాపంలో ఉన్న వారిని, దరిద్రతలో ఉన్న వారిని రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఒక గిఫ్ట్ గా ఇవ్వబడి ఉన్నారు మానవ జాతికి. ఒక గిఫ్ట్, ఒక బహుమానం. ఆ బహుమానం ఎలాంటిదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పాపము నా పాపమును మోసమైనటువంటి హృదయం. ఈ తెల్ల కాగితం మీద పిల్లలు అన్నటువంటి మాటలన్నీ కూడా అక్షరంలో పడతాయి. ఆ పడ్డప్పుడు పెద్ద ఏం చెప్తాడు? ఆ పిల్ల మొట్టమొదటి అన్నాం కదా, పిల్ల ఎప్పుడు ఎత్తాడు మేనమని అడగమంటే పిల్ల అడుగుతున్నావు ఎదురుకుంటా పిల్లరా వాడు చెప్పకుండా తీసిపోతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఏది విత్తుతావో అదే పంటకు వస్తావు. అందుచేత ఆ చిన్న బిడ్డ యొక్క మనసులో, ఆ చిన్న బిడ్డ ఒక తెల్ల పేపర్ లాంటి యొక్క ఆ హృదయం మీద దేవుని అక్షరాలు పడితే, దేవుని మాటలు పడితే, దేవుని యొక్క ఆరాధన పడితే, దేవుని యొక్క ప్రార్థన పడితే, దేవుని యొక్క విజ్ఞాపన గాని వినిపించినట్లయితే పిల్లరా సభ్యుల వల్ల దేవుడు చేయొచ్చాము. దావీదు దేవుడు చేయొచ్చు. అంచేత పిల్లరా నీ బిడ్డల కొరకు అన్నం పెట్టడం ప్రాముఖ్యమేం కాదండి. ఆ కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేసి పిల్లరా చక్కనటువంటి చదువు 1000 రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు. ఆ 1000 రూపాయలు స్థాపిస్తున్నామో ఎందుకు నీ బుద్ధి ఏంటో మారిపోయిందంటే ఏం చెప్పలేం. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది పిల్లరా, దేవుని యొక్క వాక్యం అంగలార్పించి నేర్పించు ఏంటి. ఆ పిల్ల దేవుని యొక్క వాక్యాల కొరకు తల్లిదండ్రులుగా ఒక బాధ్యత తీసుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అక్కడ అంటాడు పిల్లలు ఏమంటాడంటే అంగలార్పవిచ్చను, రోదన చేయవిచ్చను నేర్పించమంటాడు పిల్లలు. అంత మాత్రమే కాదు కరుణతో నడిపించు సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. తల్లి కూడా వేదిక మీద రావడం చెప్తూ ఉంటుంది. కనుక ఈ సమయంలో మరి నరసింహేణి గారు వచ్చి కొన్ని మాటలు సాక్ష్యాన్ని పంచుకోవాలని చెప్పి వచ్చినట్టు వారు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు చెల్లించున్నానండి. నా సాక్ష్యం అయితే మరి దేవుడు నాలో ఎంతో గొప్ప కార్యం చేశాడండి. మరి మా కోడలికి గర్భఫలం లేదని నేను ఎన్నో దినాలు ప్రార్థన చేసేదాన్ని. తండ్రి మరి ఒక బిడ్డని నాయన ఎంతగానో ప్రార్థన చేసినప్పటికీ ఎన్ని మందులు అన్నట్లకి అమ్మాయికి గొక్కుని గర్భఫలం రాదమ్మా, నీటి బుడగలు ఉన్నాయి, నీటి బుడగలు చెప్పిన టైం పడుతుంది అని వారు అయినట్లు క్యాన్లు చేపించేదాన్ని.
హాస్పిటల్ తీసుకెళ్ళేదాన్ని. ఎక్కడ తీసుకెళ్ళినట్లకి టైం ఉందమ్మా, ఇంకా టైం పడుతుంది అని ఇవ్వరు. అంటే ఆ రోజు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఎన్ని మందులు వాడినా సరే కానీ బాబు ఇలాగ అమ్మాయికి ఇలాగనే అంటున్నారు కదా, పనులు ఎత్తంటే తీసుకెళ్ళి తల్లిపిల్ల హాస్పిటల్ చూపించు బాబు అలాగనే చేసి అన్నాను. అంటే ఇంకా ప్రయాణం ఇంకా ఆ రోజు ప్రయాణం అవుతారు. అవిదప్పటికి నాతోటి ఉందంటే ఒక అన్నది ఎందుకు అక్కడ దాకా పంపిస్తాము హాస్పిటల్కి, కలవ టెంపుల్ హాస్పిటల్ ఉంది కదమ్మా, అక్కడ చేయించవచ్చు కదా అలాగని చేసి అప్పుడు నాకు చెప్పిందండి. చెప్పినప్పుడు అంతకుముందు మా అమ్మాయితో టెస్ట్ చేపిస్తే ఏమీ లేదమ్మా నీకు చాలా కంగారుగా ఉందని నన్ను తిట్టింది. తిట్టిన వీటికి నేను ఏం చేస్తానంటే 2 వారాలు ఆగి ప్రార్థన చేసుకుని ఆలేరిపోయారు ఉంటే ఆ రోజు శుక్రవారం ఆలేరిపోయారు ఏం పడుతుంది అంటున్నారు. చూస్తే ఏదో ఆలస్యంలో ఉన్నాం తండ్రి అని నేను ఇంట్లో ప్రార్థన చేసుకుని నేను సన్నిధి తీసుకుని హాస్పిటల్ తీసుకుని వెళ్ళానండి. కలవ టెంపుల్ హాస్పిటల్ ఉంటేనే ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మేడం వెళ్ళిపోయిందమ్మ అన్నారు. వెళ్ళిపోయింది రేపు తీసుకురామ్మ అంటే నేను ఇంక రేపు రాలేనండి, టెస్ట్ ఒకటి చేయించి నేను తీసుకెళ్ళిపోతానండి అలాగనేసి నేను ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు ఆవిడ ఏం చేసిందంటే అయితే నీ ఆశయం ఎందుకు నేను కాదంటానమ్మా, అయితే టెస్ట్ చేయించు అలాగనేసి కాగితం రాసి ఇచ్చారండి. ఆ సీటు పట్టుకుని వెళ్ళి నేను టెస్ట్ చేయించాను. చేయించిన వెంటనే నీ విశ్వాసం నేను సత్తపరిచి నన్ను చదివించినట్లుగా దేవుడు నేను విశ్వాసంతో నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను తండ్రి, నేను కాదని వెళ్తున్నాను తండ్రి, నన్ను నమ్ములుపరచు దేవాన్ని నేను ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే గొప్ప కార్యం చేశాడండి. అక్కడ ఆవిడ అన్నది ఏంటమ్మా ఏం కాదని వచ్చి నువ్వు ఎంత నా జీవితంలో నువ్వు ఎన్నో కార్యములు చేసావు దేవాన్ని. అక్కడే నేను ప్రార్థన చేసుకుని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆవిడ అమ్మ మీ అమ్మతో మీ అక్కడికి మీ మామగారికి ఇంకా ఎవరికి ఫోన్ చేసి చెప్పుకోకుండా వీక్గా ఉన్నాడు వీళ్ళు ఎవరికి ఇంకా చెప్పుకో అలాగని చెప్పారండి. చెప్తే ఏం చేసిందంటే నేను అత్తగారినేనమ్మా, నేను వాళ్ళ అమ్మ దూరంలో ఉన్నది, నేను అత్తగారినేనమ్మని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి అప్పటి నుంచి నువ్వు మందులు వాడించగానమ్మా పని గట్ట ఏమి చెప్పుకో కథలు అన్నారు. నేను 8 నెలలు నా ఇంట్లో పెట్టుకుని ఇంకా ఏది కదపకుండా పిల్లలు చేతితో పట్టుకుని కూడా నేను చేశానండి. నాకు ఆడబిడ్డని మగబిడ్డని అని అనలేదు. నా కుటుంబంలో ఒక జీవితాన్ని నేను కోల్పోయాను. దేవుడు మళ్ళీ నాకు అదే జీవితాన్ని ఇస్తాడని నేను ఆశించినందుకల్లా మళ్ళీ ఏ బిడ్డనైతే కోల్పోయానో ఆ బిడ్డ నా జీవితంలో నా గృహంలోకి దేవుడు పరిపూర్ణంగా ఇచ్చాడంటే ఆయనకి లెక్కలేని మందిరంలో చెల్లించాలండి. మరి నా కుటుంబం నేను ఎంతో దూరాన్ని జీవిస్తున్నామంటే ఆయన ఇచ్చినంటే కృపా ప్రేమ అయ్యింది. మరి ఇంతవరకు మరి ఈ సాక్ష్యం లేని తప్పులు ఇండస్ట్రీ మరి మా కొరకు మా గృహం వరకు మా బిడ్డల కొరకు మా తల్లిదండ్రుల కొరకు మీ అన్నదన్న పార్టీలకు ఇప్పుడు కదా ఎంతో అపాయంలో ఉన్నామండి మేమైతేని. మరి అక్కడ బాగోలేనప్పటికీ దేవుడు తండ్రి ఏం చేస్తావో నీ సిద్ధమని నేను అనుకున్నాను. దేవుడు మరి ఎంతగానో మమ్మల్ని కార్యక్రమం జరగదనుకున్నాను. దేవుడు జరిగిస్తున్నాడంటే ఎంతపోయింది ఈ సాక్ష్యం దేవుడు చాలా రకాలంటే ఎక్కువ తగ్గించాడు, ఎక్కువ ఇవ్వండి దయచేసి పిల్లరా. కేక్ చాలా మధురమైంది. అలాంటి తీపి గుర్తులు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుని యొక్క మహిమ ఈ కుటుంబం మీద ఉంచినట్లుగా చిన్న బిడ్డని దేవుడే ఆశీర్వదించినట్లుగా దయచేసి మీకు హస్తం చాసి చిన్న ప్రార్థన చేద్దాం. ఈ కేక్ కట్ చేయ ముందే పిల్లరా, కట్ చేయక ముందే ఒకసారి ఆ బిడ్డ కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. దేవా ప్రార్థన ద్వారా స్టీఫెన్ చెప్తున్నాడు నా యొక్క తల్లి కన్నీరు ద్వారా నేను కొట్టుకోవచ్చాను అంటున్నాడు. అలాగే ప్రభు నరసింహేణి గారు కన్నీరు ద్వారా సంపాదించుకున్నటువంటి బహుమానాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. యేసు క్రీస్తు నామల బిడ్డ దీవించిన గాక, యేసు నామల బిడ్డ దీవించబడిన గాక, ఆశీర్వదించబడిన గాక, గొప్ప దైవజనుడిగా గొప్ప పేరు ప్రతిష్ట కలిగినటువంటి కపిలరా ఓ సింగర్ గా లేకపోతే మంచి ఉద్యోగము మంచి ఉన్నతమైన స్థాయి యేసు క్రీస్తు నామల బిడ్డకు అనుగ్రహించబడిన గాక. మంచి చదువు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు యేసు నామల బిడ్డ వశమైన సాయం చేయండి. ఆయురారోగ్యం దయచేయండి, జ్ఞానవంతులు బుద్ధివంతులు అయ్యా నీ లెక్కలు చెందిన భద్రపరిచి యేసు నామములో దీవించమని ప్రార్థిస్తున్నాను. అలాగే కుడి వచ్చిన వారందరూ దైవజనులుగా మేము కూడా దీవిస్తూ ఉండగా ఈ కేక్ కట్ చేస్తున్నాం ప్రభు. స్థానిక దైవజనులు నడిపిస్తున్నారు, స్థానిక దైవజనులు కూడా దీవించి మీరు ఆశీర్వదించున్నారు. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. థాంక్ యూ సార్. కలలు కరిగే రోజు అందరూ కూడా కలిసి
ప్రకృతి ఆనందమై వికసించే నవ్వగా. ఇంకా పెద్ద కేక్ కూడా Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. కలిసి పరిశుద్ధ ఈనాడే అది మనకు ఆనంద చేసిన క్రీస్తు పరిశుద్ధ కార్యము ఈనాడే అది మనకు ఆనంద సమయము ఆనందమే సంతోషమే చిరునవ్వగా ఆనందమే సంతోషమే చిరునవ్వగా ప్రకృతి ఆనందమే వికసించే నవ్వగా ఇదే ఆనంద సమయం ఒసగా ఇదే ఆనంద గడియ ఇదే మాతారి ఆహారం ఇదే మాతారి భద్రత చిరుకులై చిరుజల్లులై కురిసే వేళ ప్రకృతి ఆనందమే వికసించే నవ్వగా. దయచేసి ఒక మనవి, దైవ సేవకులు నిన్ని కూరి నీ పరిచేరి నీ ఒడిలో జీవించాలని చెప్పేసి జ్యోతి వారు లవరాజు వారి యొక్క మామగారు ఈ చైన్ తీసుకొచ్చారు. మరి యశ్వంత్కు నానమ్మ గారు ధరిస్తారు. అలాగనే ఇంకొక విషయం ఏంటంటే బలమైనటువంటి గోల్డ్ చైన్ వారి మేనత్త గారు తీసుకొచ్చారు. అంతే కదా, మేనత్త గారు కదా, మేనత్త గారు తీసుకొచ్చారు. దాన్ని ఆ మేనత్త గారు వారికి ధరించి ఆశీర్వదిస్తారు. మరి మేనత్త గారు కూడా రావాలి, ఎందుకంటే చైన్ ధరించాలి కనుక. ఇక్కడ ఉన్నారా మేనత్త గారు? ఏది మేనత్త గారు ఎక్కడున్నా సరే రావాలి, చైన్ ధరించాలి.
సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరెళ్ళు, సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. జాబిల్లి 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 మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లి. నాలో మురిపెమంతా పాలబువ్వై పంచని, లోలో ఆశలన్నీ నిజమయ్యేలా పెంచని, మదిలో మచ్చలేని చందమావే నువ్వని, ఊరు వాడ నిన్నే మెచ్చుకుంటే చూడని, కలకాలము కను పాపల్లే కాసుకొని, నీ నీడలో పసి పాపల్లే చేరుకొని, సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా, నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా, నాలో అణువు అణువు ఆలయంగా మారగా, నిత్యం కొలుచుకోన అమ్మ రుణమే తీరగా, తోడుండగా నన్ను దీవించే కన్న ప్రేమ కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా, సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా,
ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయస్సు వరస తమకు తెలియదా. హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. తెలియకడుగుతున్నాలే కంప్యూటరేమంటోంది, పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది. బోధపడని కంప్యూటర్ బదులన్నదే లేదండి, విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది. ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే బ్రాండ్, ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్. అప్డేట్ ట్రెండ్ మాది టోటల్ చేంజ్, పాత నీతులు ఇంకా మాకు నో ఎక్స్చేంజ్. ఫ్రెండ్ లాంటి పెద్దవాడి అనుభవాల సారమే, శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే. కలను బదలి ఇలను తెలిసి నడుచుకో హ్యాపీ హ్యాపీ. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. గమప 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 గమపని నిస నిసగా నిస నిసగా నిస నిస పని పని మప నిసగా. మ్యూజిక్ మ్యాజిక్ మజా కాదు ఛాలెంజ్. నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా, తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా. నేల విడిచి సామైతే టైం వేస్ట్ రాయి ధీమా, ముందు వెనక గమనిస్తే విజయం నీది సుమా. రోజన బుర్రమ్మంటున్న రోజు కదా, తాకకుండా ఊరుకుంటే తప్పు కదా. నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా, చూడకుండా చెయ్యి వేస్తే ముప్పు కదా. ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులింక దక్కునా, లక్ష్యమందకుండ లైఫ్ అర్థమింక ఉండునా. ఎగువ గెలుపు గెలుపు మనకి దొరకదా. హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయస్సు వరస తమకు తెలియదా. హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా.
Çay geber. DJ Chitti. The biggest party, Boss Party! నువ్వు లుగేసుకో నువ్వు షర్ట్ పడేసుకో నువ్వు కచ్చి కట్టుకో బాస్ వస్తుండు నువ్వు లైట్లు వేసుకో నువ్వు కలర్ మార్చుకో నువ్వు సౌండ్ పెంచుకో బాస్ వస్తుండు డీజే వీరయ్య క్లబ్బుల్లోన పార్టీ అంటే షరా మామూలే హౌస్ పార్టీ అంటే అసలు కొత్తగా ఉండదు ఏమూలే బీచ్ పార్టీ అంటే అసలు రీచ్ పెద్దగా ఉండదులే క్రూజ్ పార్టీ అంటే అసలు మాస్ పెద్దగా పండదులే నా పొట్టే ఎక్కువ డీజే నొక్కు బొమ్మాట పార్టీ నా పొట్టే ఎక్కువ డీజే నొక్కు పట్లు పార్టీ నువ్వు పోట్లు అందుకో నువ్వు గ్లాస్ అందుకో నువ్వు సొక్కేసుకో బాస్ వచ్చిండు కిక్కిచ్చిండు హోటల్లో నా పార్టీ అంటే హీటే ఉండదు ఎందుకులే గల్లీలో నా పార్టీ అంటే సిల్లి గుంటదిలే టెర్రస్ మీద పార్టీ అంటే ప్రైవసీ అసలు ఉండదులే పెట్టు హౌస్ పార్టీ అంటే రెండే చాలా అవుతదిలే నా పొట్టే ఎక్కువ డీజే నొక్కు బొమ్మాటు పార్టీ నా పొట్టే ఎక్కువ డీజే నొక్కు పక్కలు పార్టీ నువ్వు తప్పందుకో నువ్వు ఢోల్ అందుకో నువ్వు బోర్ అందుకో బాస్ వచ్చిండు రఫ్ ఆడిస్తుండు నా పొట్టే ఎక్కువ డీజే నొక్కు బొమ్మాటు పార్టీ నా పొట్టే ఎక్కువ డీజే నొక్కు పక్కలు పార్టీ డీజే వీరయ్య అదిరిపోనాది పార్టీ
నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాల చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా. నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా. రే పగలనక ఎండా వాననక తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా. లోకముఖ వైకుంఠపాళి కింద పడి లేచే మోళి అన్నది అనుకోనిది కలిపి చూద్దామా. ఒక వెండి గొలుసు బోలే ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లే ఆ నింగి మెరియునెప్పుడు. ఒక వెండి గొలుసు బోలే